అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మరి మాకు అర్జెంటుగా ఒక ఆర్డర్ వచ్చింది, అలా అని మీకు కస్టమైజ్ చాక్లెట్స్ చేసి చూపిద్దామని చెప్పి నేను అనుకున్నాను. అలా నేను స్టార్ట్ చేశానండి. ఓకే, ఇప్పుడు నేను తొందరగా ప్రాసెస్ చెప్పేస్తాను. ఫస్ట్ మనం ఇది తీసుకోవాలి, మనకి ఎంత కావాలో అంత చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు మిల్క్ తీసుకుంటున్నాను, అలా వచ్చి డార్క్ కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇవి హాఫ్ కేజీ కేజీ అట్లా మనం చేసుకొని దాంట్లో ఎన్ని పీసెస్ అవుతాయో అన్ని పీసెస్ మనం కస్టమర్కి డెలివరీ చేస్తామన్నమాట. ఓకే, నేను ఆల్రెడీ ఇది కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్లో ప్రిపేర్ చేయాలన్నమాట. ఆల్రెడీ హీట్గా ఉన్న వాటర్ తీసుకొని కరెక్ట్ దీనికి తగలకుండా మనం గిన్నె పెట్టుకోవాలి. ఇలా మనం లైట్గా మెల్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. వాటర్ అస్సలు తగలకూడదు. వాటర్ తగిలిందనుకో మన చాక్లెట్ వచ్చి పాడైపోతుంది. అసలు కొంచెం కూడా వాటర్ తగలకుండా చేసుకోవాలండి. ఈజీగా మెల్ట్ అయిపోతుంది, బబుల్స్ లేకుండా మంచిగా చక్కగా ప్రిపేర్ చేయాలి దీన్ని. ఎక్కడ కూడా మీరు వాటర్ తగలకుండా చూసుకోవాలి. మొత్తం ప్రాసెస్ అంతే ఉంటుందండి, కాకపోతే కొంచెం నీట్గా ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఇలా మంచిగా మెల్ట్ అయిపోవాలి. ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా రానివ్వద్దు అనమాట. మంచిగా చక్కగా మెల్ట్ చేసుకోవాలి. ఇదే కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. ఎంత బాగా మెల్ట్ చేస్తే ఇలా మంచిగా తిప్పితే గరిటెతో అంత చక్కగా వస్తుంది. బాగా కలపాలి, కలిపినప్పుడు మనకి షైన్ వస్తుంది. కాకపోతే కొంతమంది కెమికల్స్ కూడా యూస్ చేస్తారు. మనము అవి కాకుండా ఎసెన్స్ కూడా యూస్ చేయొచ్చు, దానివల్ల కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే నాకు కొంచెం అర్జెంటుగా ఆర్డర్ ఉంది, కాకపోతే నేను ఇలా ప్యూర్గానే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఇందులో ఏం కలపట్లేదు. వాళ్ళు కూడా నార్మల్గా ఇవే కస్టమైజ్ చాక్లెట్స్ నార్మల్గా కావాలన్నారు. వాళ్ళు క్రంచీస్ అని నట్స్ అని ఏమీ అడగలేదు. అలా అని ఇది మనకు వచ్చి తమిళనాడు నుంచి వచ్చిందండి ఆర్డర్, అలా అన్నమాట. ఇప్పుడు ఇది మనం పక్కన చక్కగా కలుపుతూ కొంచెం కొంచెంగా వేస్తూ పోవాలి. మీకు స్పూన్తో అలవాటు ఉంటే స్పూన్తో వేయొచ్చండి, లేకపోతే కోన్స్ అవి కవర్స్ దొరుకుతాయి, ఆ కోన్ కవర్తో మనం వేయచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇలా మంచిగా స్లోగా వేసుకుంటూ వెళ్ళాలి. చక్కగా బాగా వస్తాయండి ఇవి, మంచి విత్ షైనింగ్తో. టేస్టీ కూడా చాలా బాగుంటుంది. కస్టమైజ్ చాక్లెట్స్ సేమ్ మనకి డైరీ మిల్క్ ఫ్లేవర్లోనే ఉంటుందండి. ఇందులో మనం డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ కూడా చేస్తాం. ఓన్లీ వైట్ వచ్చి మిల్క్లో ఇంకా డిజైన్స్ కూడా కలర్స్ కూడా కావాలంటే ఇందులో మనం ఎసెన్స్ యూస్ చేసి కలర్స్ యూస్ చేసి మంచి ఫ్లేవర్స్తో రెడీ చేస్తాము. అలా ఇంతే ఫ్రెండ్స్, ఇది చక్కగా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసుకొని మనకి బబుల్స్ లేకుండా ఉంటుందన్నమాట. ఎక్కడైనా మనకు బబుల్స్ వచ్చినప్పుడు ఇట్లా గ్యాప్ వస్తుంటుంది, అది చక్కగా ఫిల్ చేసుకొని
కరెక్ట్ క్వాంటిటీలో వేసేసుకోవాలి. ఇలా వచ్చి మాకు 100 పీస్, 200 పీస్, 300 పీస్ అట్లా వస్తుంటాయండి ఆర్డర్స్. మోల్స్ కూడా మా దగ్గర చాలానే డిజైన్ ఉన్నాయి. ఎలా కావాలంటే అలా చేసి ఇస్తాం మేము. చిన్న సైజ్, పెద్ద సైజ్, 100 గ్రామ్స్ వచ్చి, ఇది వచ్చి మనకు 15 గ్రామ్స్ వరకు వస్తుందండి. చాక్లెట్ 13 to 15 గ్రామ్స్ వరకు వస్తుంది. మనకు స్పాచులాతో కూడా వేయచ్చు అంటే దీంతో కూడా వేయచ్చు. కాకపోతే ఇంకేం లేదండి, నీట్గా అలవాటు అయిపోయింది, నీట్గానే వస్తుంది. ఇలా కోన్తో కూడా మనం వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టినా సరిపోతుంది.